హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నీతు ఛానల్. నేను మీ లావణ్య. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? నాకేమో ప్రేరణకి భయపడ్డ నిఖిల్ టీం అని అనిపించింది. తర్వాత కిర్రాక్ సీత నిజంగా క్రాక్ సీత అని నాకు అనిపించింది. విష్ణుప్రియ నాది నత్తి బ్రెయిన్ నాకు కొంచెం అర్థం అవ్వడానికే కొంచెం టైం పడుతుంది అని చెప్పి ప్రేరణ దోశ మామూలుగా వేసినా కూడా ఇలా బట్టి ఇలా వేసింది అని చెప్పింది. మళ్ళీ అభయ్ని మాట్లాడేసింది. తర్వాత తెలివిగా వచ్చి నేను ఇంటెన్షనల్గా అనలేదు, నిక్ ఆఫ్ ద మూమెంట్లో అట్లా మాట్లాడేశాను, నువ్వు బ్యాడ్ బాయ్ కాదు, నువ్వు చాలా మంచి బాయ్ అని చెప్పి అభయ్ కాదండి నిఖిల్ అదే నబీల్తో అలా ఎక్స్క్యూజెస్ అడిగిందనమాట. చేయాల్సిందంతా చేసి లాస్ట్కి ఒక సారీ చెప్తుంది విష్ణుప్రియ. మన్మోహన్ ఒక సారీ పడేస్తుంది అని అన్నట్టుగా చేస్తుందనమాట. ఇట్లా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు అని అనిపించింది. యష్మి కూడా బీపచ్చంగా ఆడుతుంది. నేను ఫస్ట్లోనే చెప్పాను, యష్మి ప్రేరణ టాప్ 5లో ఉంటారు, సోనియా కూడా ఉంటుంది అని చెప్పాను. యష్మి ప్రేరణ మాత్రం పక్కా గేమ్ వస్తే విజృంభిస్తున్నారు. ప్లస్ ప్రేరణ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రోజే నాగ్ సార్తో నేను మంచి అన్నిట్లో స్పోర్ట్స్లో ఉన్నాను, నాకు భయం వేస్తుంది, నాతో ఆడితే వాళ్ళకి ఏమవుతుందా అని చెప్పి అన్నది. నిన్న తను ఆడిన తీరును బట్టి చూస్తే నాకు ఆ మాట ఎగ్జాక్ట్గా గుర్తొచ్చింది. మామూలుగా కాదు అసలు. ఇక్కడ ఆపితే అటు వెళ్తుంది, అటు ఆపితే ఇటు వెళ్తుంది అని చెప్తే అభయ్ మాత్రం కూర్చున్నాడు అని చాలామంది అని అనుకున్నారు. అభయ్ ఎందుకు అలా కూర్చుని ఉన్నాడు అని నాకు అనిపిస్తే ప్రొటెక్ట్ చేయడానికి కూర్చున్నాడు అనమాట. వీళ్ళు ఎన్ని గుడ్లు పట్టుకొచ్చినా వాళ్ళు వచ్చి బీభత్సం చేసి వాటిని అన్నింటినీ విధ్వంసం చేసేస్తున్నారు. కాబట్టి గుడ్లని ప్రొటెక్ట్ చేయడానికి కూర్చున్నాడు అభయ్ అని నాకు అనిపించింది. అభయ్ బిగ్ బాస్ని చాలా అన్నాడు, రెడ్ కార్డు అని అంటున్నారు. రెడ్ కార్డు అనేది ఏం లేదు. నిజంగానే అభయ్ అన్న మాటల్లో నిజంగానే నిజం ఉంది. ఫుడ్ ప్రతి టాస్క్ ఫుడ్ విషయంలోనే నా టాస్క్. మరి ఇప్పుడు ఇన్ని రోజులుగా జరుగుతున్నప్పుడు ప్రైజ్ మనీ కోసం టాస్కులు పెడితే ఇంకా బాగుండేది కదా. ప్రతిదీ ఫుడ్తో లింక్ చేస్తే ఫుడ్ ఇంకా ఉన్న గొడవలు చాలా అన్నట్టు ఇంకా ఎక్కువ గొడవలు అయిపోతున్నాయి. ఆకలి ఉండదు, ఆ టాస్క్ కోసం నిద్ర ఉండదు, అందుకని ఇంకా ఎక్కువ గొడవలు అయిపోతున్నాయి. బిగ్ బాస్ కూడా అభయ్ అన్నాడని కాదు కానీ అసలు ఫుడ్ కోసం కాకుండా ప్రైజ్ మనీ కోసం టాస్కులు పెట్టచ్చు కదా. ప్రైజ్ మనీని వదిలేసి ఫుడ్ మీదే పడి బిగ్ బాస్ కూడా అలా చేయడం నాకైతే నచ్చలేదు. అందుకే అభయ్ అలా మాట్లాడాడు. అభయ్ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించడం అనేది జరగదు, కానీ అభయ్కి కొంచెం వార్నింగ్ అయితే ఇస్తారు అని నాకు అనిపించింది. మీకు ఆకలిగా ఉన్నప్పుడు కూడా మీరు కంట్రోల్ చేసుకొని మాట్లాడడం, కంట్రోల్ చేసుకోవడమే కదా మరి గేమ్ అంటే అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అని చెప్పి నాకు సార్ కొంచెం క్లాస్ పీక్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చేటట్లుగానే ఉంది. ప్రోమోలో అయితే మాత్రం చూపిస్తున్నారు, మీరు బిగ్ బాస్ కంటే ఎక్కువ అని అనుకునే వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ గేట్లు తెరిచాడు. ఎప్పుడైనా బిగ్ బాస్ అంతా దారుణంగా రేవంత్ విజృంభించి ఆడి ఎవరు హర్ట్ అవుతున్నారో చూసుకోకుండా ఆడితేనే నిన్ను పంపించేస్తామని బెదిరించారు. జస్ట్ అబ్బాయి మాట్లాడింది మాటలే కాబట్టి పంపించేయడం అనేది జరగదు, వార్నింగ్ అయితే ఇస్తున్నారు అని నాకు అనిపించింది. ఇంకా పృథ్వీ అయితే ఆడేటప్పుడు అసలు చూసుకోవట్లేదు, అసలు బీభత్సంగా ఆడేస్తున్నాడు, ఎవరికి ఏం తగులుతున్నాయో ఏం చూసుకోవట్లేదు అని నాకు అనిపించింది. ఇక ఆ గేమ్లో ఆ ఉత్సాహంలో మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడుతున్నారు, అసలు కింద మీద పడుతున్నారు. కొంచెం పిల్లలకి మాత్రం దూరంగానే ఉంచాలి అని అనిపిస్తుంది. పిల్లల్ని మాత్రం ఈ బిగ్ బాస్ షోకి అవాయిడ్ చేయాలి. 18+ వాళ్ళు మాత్రమే ఈ బిగ్ బాస్ చూస్తే మంచిది అని నా అభిప్రాయం. ఇక రెడ్ కార్డు విషయం మాట్లాడేసుకున్నాము. కిర్రాక్ సీత క్రాక్ అని నాకు ఎందుకు అనిపించిందంటే, సరే విష్ణుప్రియ ఈ అమ్మాయి పక్కన నుంచున్నారు, వెనక నుంచి ప్రేరణ రాబోతుంటే చేతులు అడ్డం పెట్టారు. ఏదైనా కామనే, ఒక టీం వాళ్ళు వేరే టీం వాళ్ళని ఓడించడానికి చేసే ప్రయత్నాలు. సరే తను అటు పక్కకు వచ్చి నుంచున్నా కూడా క్రాక్ సీతనే కాలు పెట్టడం, ఈ కొట్టుకోవడాలు ఇవి చూస్తే పిల్లలు ఇంకా ఉద్రేకపడతారు. అలానే కొంచెం హగ్స్ అవన్నీ ఎక్కువ అవుతాయి. ఆ విషయం అయితే నేను అసలు మాట్లాడదలుచుకోవట్లేదండి.
అలాంటి హగ్ సీన్స్ అవన్నీ పిల్లలు చూస్తే మంచిది కాదు కాబట్టి పిల్లల్ని ఈసారి బిగ్ బాస్కి మాత్రం అవాయిడ్ చేయడమే మంచిది. అసలు ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అప్పుడే మణికంఠ అవుట్ బరస్ట్ అయిపోతూలు ఏడుస్తుంటే ఇవన్నీ చూసి పిల్లలకి మాత్రం చూపించకండి, పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కాబట్టి అని చెప్పి అన్నాను. పిల్లలకి మాత్రం అస్సలు చూపించకండి అని తమ్నైల్ కూడా పెట్టాను. అందుకే ఈరోజు కూడా ఇదే విషయాన్ని స్పెసిఫై చేస్తున్నాను అనమాట. చాలామంది చాలా రకాలుగా తమ్నైల్స్ పెట్టారు, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు. అబ్బాయి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేంత దారుణంగా ఏం బిహేవ్ చేయలేదు, అబ్బాయి ఉంటాడు అని నాకు అనిపించింది. ఇక ప్రేరణకి నోటి దూల ఎక్కువ అని అంటే మరి ఆ గేమ్లో అలా వచ్చేస్తాయి. ప్లస్ ప్రేరణ మాత్రం మామూలుగా ఆడలేదు, అందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఆడింది. ఇక విష్ణుప్రియ అంటారా, మరి ఇంకా అమ్మాయి అదే అప్పుడు ఆ నికబ్ద మూమెంట్లో అనేస్తుంది, తర్వాత వచ్చి సారీ చెప్తుంది. కిరాక్ సీత మాత్రం క్రాక్గా బిహేవ్ చేసింది అని అనిపించింది. ఇక నేను మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెయిన్గా నాకు గుర్తున్న విషయాలే చెప్తున్నాను, పిన్ టు పిన్ కాకుండా. ఓవరాల్గా అయితే మాత్రం మంచి హైపై వచ్చింది. కానీ కొంచెం బిగ్ బాస్ మరీ ఇంత గొడవలు కాకుండా ఫుడ్ విషయంగా కాకుండా ప్రైజ్ మనీ విషయంగా టాస్కులు పెడితే మరి ఇంత రచ్చ ఉండదేమో, ఇంత విధ్వంసం ఉండదేమో అని నా చిన్న సలహా అనమాట బిగ్ బాస్ టీంకి. ఆ బిగ్ బాస్ షో మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళు అలానే కొనసాగించుకోవాలి అని అంటే మాత్రం ఫుడ్ కోసం కాకుండా ప్రైజ్ మనీ కోసం టాస్కులు పెడితే చక్కగా ఉంటుంది అని నా అభిప్రాయం. సో ఇదండి ఇవాల్టికి నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన నా రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం, జెన్యూన్ అని నేను అనుకుంటున్నాను, మరి మీ అభిప్రాయం ఏంటో. నా అభిప్రాయంలో జెన్యూన్గా నేను ఇస్తున్నాను, ఎవరు బాగా ఆడితే వాళ్ళే బాగున్నారని చెప్తున్నాను. ఇంకా ఇది. సో నబీల్ మాత్రం తన మాటని నిక్కచ్చిగా చెప్తున్నాడు, సంచాలకుగా ఉంటూ అసలు ఎవరి దగ్గర ఎక్కడ గట్టిగా మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు, ఎక్కడ తగ్గట్లేదు అని నాకు అనిపించింది. నబీల్ మాత్రం సూపర్. ముందు టాప్ 5లో కూడా ఉంటాడేమో, నేను ఎక్స్పెక్ట్ చెయ్యని మనిషి నబీల్. అంటే నేను ఫస్ట్ వీక్లో నబీల్ని అసలు అంతగా నోటిఫై చేయలేదు, అందుకే చెప్పలేకపోయాను. సో ఇదండి.